ఈ వీడియోలో మనం కాకోరి కుట్ర కేసు సంబంధించి చూద్దాం. ఈ కాకోరి కుట్ర కేసు 1925 ఆగస్టు 9న జరిగింది. మరి ఎక్కడ జరిగిందంటే ఉత్తరప్రదేశ్లోని కాకోరి దగ్గర షాజహాన్పూర్ నుంచి లక్నోకి వెళ్తున్న 8 డౌన్ ట్రైన్ని ఆపి విప్లవకారులు అనేది ప్రభుత్వ ఖజానా డబ్బును దోచుకోవడం జరిగింది. మరి ఎవరు దోచుకున్నారంటే హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ సభ్యులైన రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్, రాజేంద్ర లాహిరి, చంద్రశేఖర్ ఆజాద్ వంటి విప్లవకారులు ఈ 8 డౌన్ ట్రైన్ని ఆపి బ్రిటిష్ యొక్క ప్రభుత్వ ఖజానా డబ్బును దోచుకోవడం జరిగింది. మరి ఎందుకోసం చేశారు ఈ పని అంటే వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే స్వాతంత్ర ఉద్యమానికి డబ్బు అనేది అవసరం. వారు ఆయుధాలు సమకూర్చుకోవడం కోసం ఈ పని అనేది చేయడం జరిగింది. ఇదే కాకోరి కుట్ర కేసు. ఈ కేసు తర్వాత చాలా మందిని అరెస్ట్ చేయడం జరిగింది. రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్, రాజేంద్ర లాహిరిలకు ఉరిశిక్ష విధించడం జరిగింది. ఈ ఘటన భారత స్వాతంత్ర ఉద్యమంలో సాయుధ విప్లవానికి ఒక ముఖ్యమైన మలుపుగా పరిగణిస్తారు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.